ఇక పెళ్లికి ముందు రోజు హైదరాబాద్ వచ్చారు శ్యామలాదేవి కుటుంబ సభ్యులు. విడిది ఇంట్లో ఓ జామ చెట్టు ఉండేది. శ్యామలాదేవి గారికి జాంకాయలంటే ఇష్టం కావడంతో బయటికి వెళ్లి జాంకాయలు కోస్తున్నారట. ఆ విషయం తెలిసిన శ్యామలాదేవి తల్లి శ్యామలాదేవిని కోప్పడ్డారట. వివాహమయ్యాక కృష్ణంరాజు గారికి ఈ విషయం తెలిసి ప్రత్యేకంగా జాంకాయలు తెప్పించేవారు. అలా తన ఇష్టాన్ని తాను చెప్పకుండానే తన భర్త తెలుసుకున్నారని అనుకున్న శ్యామలాదేవి గారు అప్పటి నుండి కృష్ణంరాజు గారు చెప్పకుండానే కృష్ణంరాజు గారికి ఏది ఇష్టమో గ్రహించి ఆ మేరకు ఏర్పాట్లు చేసేవారట. పెళ్లైన కొత్తలో కృష్ణంరాజు గారు తనకు చెప్పిన మాట తనకు ఇంకా గుర్తుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నీకు ఏ పని ఇష్టమో అది చక్కగా చెయ్యి, ఎవరో ఏదో అనుకుంటారని అనుకోవద్దు, నువ్వు చేసే ఏ మంచి పనిని ఎవరూ కాదనరు అని చెప్పారట. ఇక కృష్ణంరాజు గారి విషయంలో చాలా సెన్సిటివ్ గా ఉంటారు శ్యామలాదేవి గారు. కోవిడ్ పాండమిక్ తరువాత కృష్ణంరాజు గారి కాలికి దెబ్బ తగిలి ఆపరేషన్ జరిగింది. ఆ దెబ్బ తగిలాక కూడా ఆ దెబ్బతోనే రాధేశ్యామ్లో నటించారు. ఈ విషయంలో చాలా టెన్షన్